ఇట్లా విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఏపీ విషయానికి ఒకటి వస్తే పాపం వైఎస్ అవినాష్ రెడ్డి గురించి మామూలు కథలు కాదు, ఆడపిల్లలు అయితే కొంగు జాసి అడిగిన నేపథ్యంలో ఇంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కూడా వైఎస్ అవినాష్ గెలిచిండు. పాపం కేతిరెడ్డి లాంటి వాళ్ళు పొద్దున్న లేస్తే పబ్లిక్, ఉదాహరణకు నటివెంత కేతిరెడ్డి చాలామంది అనుకో, అందులో మనకు ఫస్ట్ కనిపించే వ్యక్తి పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉన్న వ్యక్తి ఏమో ఓడిపోవడం. ఈ రెండుని ఎట్లా చూడవచ్చు ఒకసారి? ఇప్పుడు ఆ సత్యకుమార్ గారు ఆయన ఎవరో ఆయనకి కూడా తెలిసి ఉంటుంది నాకు తెలిసి రాజకీయ ప్రస్థానంలో. అదే వెంకయ్యనాయుడు గారితో పిఏ అన్నది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా పార్థసారథి గారు ఉన్నారు, కర్నూలులో గెలిచారు ఆయన. నిజంగా చెప్తున్నా, వాళ్ళు కూడా ఊహించుకుని ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజల యొక్క నాడిని ఈ సర్వేలు అనుకో లేకపోతే ఎవడైనా అనుకో పసిగట్టేశారు ప్రజా నాడి పట్టి అన్న దగ్గర నాలాటోడు నేను కూడా మెజరబుల్ ఫెయిల్యూర్, లెట్ మీ అడ్మిట్ ఇట్. నేను అంటుంది ఏంటంటే ఊహకందని ప్రజల యొక్క తీర్పులో ఆ ప్రవాహంలో ఎవరైనా కొట్టుకుపోతారు. ఇప్పుడు మనకి అదీప్ రాజన్ పెందుర్తిలో గెలిచాడు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ 151 సీట్లు. తల్లితోడు ఆయన కూడా ఊహించుకుని ఉన్నాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఇక్కడ ఏంటంటే అంటే మనము అలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. అవినాష్ విషయంలో ఇంటి కుటుంబ సభ్యుల ఆడపిల్లలు వచ్చి కూడా ఆఖరికి విజయమ్మ కూడా వీడియో చేసి పంపించింది నా బిడ్డను గెలిపించండి అనేసి అన్న నేపథ్యంలో అసలు అవినాష్ రెడ్డి గెలవడం అనేది నాకు అంటే కొంతమందికి మిరాకిల్ కలేదు. నో నో నో, అక్కడ మీరు తప్పు ఇక్కడ చూచుకో. ప్రజలు కాంగ్రెస్ని ఇంకా క్షమించలేదు, పాయింట్ 1. అది మీరు గమనించగలగాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కుటుంబం అంటే ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు, సెకండ్ ప్రయారిటీ షర్మిలమ్మకే కదా. రాజశేఖర రెడ్డి గారు అంటే ఈయనైతే కజన్ కదా అవినాష్ గారు, ఈజ్ నాట్ ఈవెన్ డైరెక్ట్. బట్ యాక్సెప్టెన్స్ కాంగ్రెస్కి లేదు, ఫస్ట్ పాయింట్. కానీ బట్ షీ హెస్ డిస్ట్రక్టెడ్ ద ఎంటైర్ కడప యాజ్ ఫర్ ఎస్ ఆర్ 1 lakh+ ఓట్స్ ఆర్ కన్సర్న్. అది 100% వైఎస్ఆర్సీపీ రీడ్ చేయలే, రాసుకోవాలంటే నేను చెప్తున్నా. ఇంకోటి ముస్లిం సామాజిక వర్గం మీద గుడ్డిగా బ్లైండ్ ఫోల్డ్ గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడారు. నేను చెప్తుంది అదే. ఇప్పుడు ఎప్పుడైతే ముస్లిం సామాజిక వర్గంకు దేశవ్యాప్తంగా జమాయత్ ఉల్ ఇస్లాం ఇలాంటి వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏంటంటే అదర్ దాన్ బీజేపీకి ఏదైనా కాంగ్రెస్ కోట్ వేయండి అన్నారు. అవన్నీ ఎంత మైన్యూట్గా తీసుకోండి, ఏదంతా ఎంత డ్యామేజ్ జరిగిందో అంత జరిగింది. నంద్యాల, కర్నూలు ఇలాంటి దగ్గర ఆ సామాజిక, అనంతపూర్ ఇలాంటి దగ్గర ఆ సామాజిక వర్గం చాలా ఎక్కువ. సరే ఓడిపోయినరేమో 11 సీట్లు వచ్చినాయేమో, కానీ ఆ దినము ఇంటి కుటుంబ సభ్యులు ఇద్దరు, సునీత కావచ్చు, షర్మిల కావచ్చు, ప్రతి ఒక్కరు మీడియా ఛానల్స్ కావచ్చు, అవినాష్ రెడ్డి గొడ్డలిపేటు పోటు ప్లస్ జైలుకి ఎప్పుడు పోతాడు ఈ చుట్టూ తిరిగిన నేపథ్యం అసలు లేని ఆ ఊసే లేదేంది, ఆ చర్చే లేదేంది. ఇవాళ అసెంబ్లీలో మళ్ళీ చర్చ అయింది కదా, అది విష్ణుకుమార్ రాజు గారికి ఎప్పుడు జైల్లో పెడతారు అన్నట్టుగా తెలుగుదేశం కోalition నుండి కూడా ఆ విధమైన మాటలు వచ్చాయి. నేను అంటుంది గౌరవ న్యాయస్థానం, గౌరవ సిబిఐలు వాళ్ళ పరిహీల్లో ఉన్న వాటిలో కూడా అందరూ ఇంటర్వ్యూ అయినా ఎవడ మట్టుగా జడ్జిమెంట్లు ఇచ్చేస్తే ఎవరేం చేస్తారు? ఓకే, నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. ఇవాళకి ఆ దస్తగిరి గడే అనుకుందాం, లేదంటే అవినాష్ రెడ్డి అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రెండు అంటే సిబిఐ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ అన్నోన్ పర్సన్ ఎవడన్న దాని మీద ఈరోజు ఇదాకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చాలామంది దగ్గర ఏం చెప్పలేదు జరుగుతుంది. ఆబ్వియస్గా ఆ అన్నోన్ పర్సన్ ఈజ్ అ హ్యారీడ్ పర్సన్. ఎవడు మట్టుగాడు దస్తగిరి గడి యాస్ నేనంటే నేనే అని చెప్పేసినంత మాత్రాన గౌరవ న్యాయస్థానాలు, గౌరవ సిబిఐ ఈ రోజుగా కన్విన్స్ అవుతుంది. ఎందుకు రాదు? దేనికైనా కాలం దేనికైనా నిర్ణయిస్తుంది. ఎన్నాళ్ళు ఇప్పుడు ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్స్లో ఆ రోజు కర్నూలులో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ తథ్యం అని అందరూ ఇంకేసేసారు దుకాణం అని. ఏది చేత విధిరాతని ధర్మం 4 పాదాల మీద ఉన్న భరతఖండంలో ఇవాళ ఒక పాదం మీద ఉన్నది అందరూ మాట్లాడుతున్న దగ్గర ధర్మ పరిరక్షణ ఏదో విధంగా ఎక్కడో విధంగా జరిగి తిరుగుతుంది. సరే, ఉప్పు నిప్పుగా ఉండే రఘురామకృష్ణరాజు ఎప్పుడు జగన్ జైల్లోకి దోల్దాం అనుకునే బాగా కారాలు మిరాలు నూరుతున్న త్రిపులారు అంత సామరస్యంగా పోయి మీరు ప్రతిపక్ష నేతగా మీరు రావాలి, మీరు రాకపోతే ఎట్లా, మీరు అసెంబ్లీకి రావాలని అడిగాను అనే విధానం చూస్తే ఎట్లా ఉంది? ఏముంది ఎందుకంత అంటే మామూలుగా చూస్తే ఒక వెకిలి అట్టహాస్ అంటే వికృతంగా నవ్వడము అవి ఉండాలి కదా, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు రావాలి అని ఆహ్వానించిన విధానము ఇది ఆల్ పాలిటిక్స్ అమ్మా, గేమ్ ఆఫ్ పాలిటిక్స్లో. ఇప్పుడు ఉప్పు నిప్పు అన్న బీజేపీ తెలుగుదేశం కలుస్తుందని మీరైతే ఊహించారు, నేనైతే ఫస్ట్ ఊహించడం కన్నా మెలోడౌన్ అయిన దగ్గర నుంచి నాకు నిన్న మాత్రం న్యూస్ హైలైట్ అదే కదా. నేను అదే చెప్తున్నాను. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ రోజు ప్రభుత్వాన్ని ఎండగట్టడం, రూలింగ్ గవర్నమెంట్లో ఉండి ఎండగట్టడం అలవాటు అయిన పనిచి ఇవాళ ఇదే రూలింగ్ గవర్నమెంట్లో ఆయనకు మినిస్ట్రీ ఇవ్వలేదు, ఖాళీగా కూర్చోపెడితే ఆయన ఏం చేస్తారు? ఆయన పైన మొదలెట్టారు అనుకోండి, ఏమవుతుంది? లాస్ట్ టైం ఆయన 5 సంవత్సరాలు చేసిన పని ఏంటి?
రూలింగ్ గవర్నమెంట్ని ఎండగట్టి కూర్చున్నాడు. ఆయన రూలింగ్ గవర్నమెంట్లో పార్టీని పార్సలేదు. పాజిటివ్గా ఉంటాడా గవర్నమెంట్కి? ఏమో, నేను ఆయనకున్న గత అనుభవం చూస్తే ఆయన మళ్ళీ ఏకమేకే కూర్చుంటాడేమో అని నాకు అనిపిస్తుంది. నిన్న న్యూస్లో భాగంగా రావాలని జరిగింది అనుకోవచ్చా చర్చ? ఆయన అసలు ఆయన కావాలంటే రచ్చబండ పెట్టుకుంటాడు, యూట్యూబ్లో ఆయన ఇచ్చుకుంటాడు, కావాలంటే వెళ్ళి IABN TV ఫైల్లో ఆయనే సరే, చేసుకోగలుగుతాడు.